నవమాసాలు నిండి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఇక అమ్మదనంలోని కమ్మదనాన్ని ఆస్వాదించడమే తరువాయి. సమస్యలేవి ఉండవని అనుకుంటారు మనలో చాలామంది. అయితే నిజానికి గర్భంతో ఉన్నప్పటికంటే కాన్పు తర్వాతే అమ్మకు సమస్యల తాకిడి పెరుగుతుంటుంది. బిడ్డకు పాలు లేకపోవడం, రక్తహీనత, సిజేరియన్ తాలూకు కోతలు, ప్రసూతి నిర్వేదం ఇలా అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. ఇక తినే తిండి దగ్గర నుంచి అలవాట్ల వరకు ఎక్కడలేని పథ్యాలు, ఆంక్షలు ఎలానూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కాన్పు తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, పథ్యాల విషయంలో ఎలాంటి అవగాహన అవసరమో డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. సహజ కాన్పు తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెలివరీ తర్వాత వితిన్ 1 అవర్ గోల్డెన్ రూల్ అనేది ఏంటంటే బేసిక్గా మదర్కి బేబీకి బాండింగ్ అనేది స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనేది ఏర్పరిచి బ్రెస్ట్ ఫీడ్ అనేది ఇమీడియట్గా మనం స్టార్ట్ చేయాలి. అదేవిధంగా మదర్కి ఎట్ ద సేమ్ టైం రెస్ట్ అనేది కూడా ఇచ్చి మదర్ డీహైడ్రేషన్ అనేది అవ్వకుండా యాడిక్వేట్గా లిక్విడ్స్ అనేది ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో డెలివరీ అనేది కష్టంగా అయిందా, ఫోర్సెప్స్ అయిందా, లేదా నార్మల్ డెలివరీ ఈజీగా అయిందా అనే దాన్ని బట్టి ఫుడ్ అనేది ఇమీడియట్గా ఇవ్వటం జరుగుతుంది. లేదా కొన్ని సందర్భాల్లో ఒక 2 అవర్స్ వెయిట్ చేసి బ్లీడింగ్ అనేది ఎలా ఉంది చూసుకుని డైట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సిజేరియన్ కాన్పు తర్వాత త్వరగా కోలుకునేందుకు ఏం చేయాలి? సిజేరియన్ కాన్పు తర్వాత పెయిన్ వలన కానీ, అదేవిధంగా ఈ బ్లడ్ లాస్ వలన కానీ మదర్కి చాలా నీరసంగా అనిపించడము, పెయిన్ వలన ఇబ్బంది పడటము అనేది జరుగుతూ ఉంటుంది. సో యూజువల్గా నార్మల్ కన్నా కూడా సిజేరియన్ డెలివరీ చేసినాక పెయిన్ కిల్లర్స్ అనేది వాడటం, అదేవిధంగా ఇన్ఫెక్షన్ రాకుండా మనం యాంటీబయాటిక్ అనేది వాడటం జరుగుతుంది. బ్లీడింగ్ అనేది ఎంత అవుతుంది డెలివరీ తర్వాత చూసుకోవడం, తొందరగా బెడ్ పై నుంచి పైకి లేపి పెట్టడం, అదేవిధంగా తగిన మెడిసిన్స్ అనేది ఇచ్చి ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా చూసుకోవడం. దెన్ డెలివరీ తర్వాత ఆహారం అనేది సరిగ్గా ఇవ్వడం, ఎందుకంటే నార్మల్ కన్నా కూడా ఎక్కువ రక్తం అనేది బ్లడ్ లాస్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ఆహారం జాగ్రత్తలు అనేది కూడా తీసుకోవటం వలన ఎర్లీగా మనం రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాన్పు తర్వాత పథ్యాలు పాటించాలా? ప్రెగ్నెన్సీలో మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నామో, అంటే మన ప్లేట్లో మీల్ తీసుకుంటే కనుక సగభాగము హోల్ గ్రెయిన్స్తో, అంటే బ్రౌన్ రైస్ కానీ అట్లాంటివి లేదా చపాతీ కానీ తీసుకోవడము. 1/4 ఏమో ఫ్రూట్స్, ఎక్కువ రకాల ఫ్రూట్స్ తీసుకోవడము. ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల మనకి వైటమిన్ ఏ, వైటమిన్ సి, అదేవిధంగా కాన్స్టిపేషన్ అనేది రాకుండా ఫైబర్ కంటెంట్ వలన మనకి ఈ ఫిషర్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇదే విధంగా మనము వెజిటబుల్స్ కూడా ఎక్కువ తీసుకోవడం వలన వెజిటబుల్స్లో మనకి వైటమిన్స్ అనేది, అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువ రావటం అనేది జరుగుతుంది. కొన్ని రకాల పథ్యాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సీ ఫిష్ తీసుకుంటే కనుక దాంట్లో మెర్క్యూరీ అనేది ఒక్కొక్కసారి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ మెర్క్యూరీ అనేది బ్రెస్ట్ మిల్క్లో సెక్రీట్ అవుతుంది. సో అందువలన మనము సీ ఫిష్ అనేది అవాయిడ్ చేయటం జరుగుతుంది. సో కొన్ని రకాల ఫుడ్స్ లైక్ మనం తీసుకుంటే క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్, ఒక్కొక్కసారి వాటి వలన గ్యాసెస్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అదేవిధంగా స్పైసీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయటం, ఇవన్నీ కూడా మనము అవాయిడ్ చేసి రెగ్యులర్ నార్మల్ డైట్, ఎక్కువ ప్రోటీన్ ఉన్న డైట్, అదేవిధంగా ఫైబర్ ఎక్కువ ఉన్న డైట్, అదేవిధంగా వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవటం వలన మదర్కి అదేవిధంగా బేబీకి అనేది ఎంతో ఉపయోగం. ముఖ్యంగా ఏంటంటే మనం తీసుకుంటే డైరీ ప్రోడక్ట్స్, అంటే మిల్క్ తయారవ్వడానికి కావాల్సిన డైరీ ప్రోడక్ట్స్, అదేవిధంగా మిల్క్ కావచ్చు, పన్నీర్ కావచ్చు, చీజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకోవటం వలన బేబీ హెల్తీగా ఉంటుంది. కాన్పు తర్వాత పొట్టకు కట్టు వేయడం మంచిదేనా? సిజేరియన్ డెలివరీ అయిన తర్వాత ఈ బెల్ట్ వలన అక్కడ మజిల్స్ అనేది సపోర్ట్ అనేది ఇవ్వడం వలన పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఆపరేషన్ చేసిన తర్వాత ఈ బెల్ట్ వలన కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది ఉండటం జరుగుతుంది. కానీ 100% ఇది బెనిఫిషియల్ అని చెప్పలేము. కాకపోతే
కొన్ని సందర్భాల్లో మజిల్ సపోర్ట్కి ఇవ్వటానికి మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. కాన్పు తర్వాత తప్పనిసరిగా కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలా? కాన్పు తర్వాత డెఫినెట్గా మదర్కి రెస్ట్ అనేది చాలా అవసరం అండి. అట్లీస్ట్ 8 to 10 hours ఆఫ్ స్లీప్ డైలీ అనేది డెలివరీ తర్వాత అవసరం. డెలివరీ తర్వాత మదర్లో చాలా ఫిజికల్ చేంజెస్, అదేవిధంగా ఎమోషనల్ చేంజెస్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం రెస్ట్ ఇవ్వలేదో మదర్కి ఫిజికల్గా మెంటల్గా స్ట్రెయిన్ అయితే కనుక అది మిల్క్ మీద ఎఫెక్ట్ పడటం జరుగుతుంది. అదేవిధంగా మదర్ హెల్త్ మీద కూడా చాలా ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది. సో అందువలన రెస్ట్ కంపల్సరీ మదర్కి. అండ్ దానికోసం మనకి సపోర్టింగ్ సిస్టమ్స్ అనేది ఇంట్లో చాలా ఇంపార్టెంట్. సో హస్బెండ్ పరంగా, పేరెంట్స్ పరంగా మంచి సపోర్టింగ్ సిస్టమ్స్ అనేది ఆ టైంలో ఇవ్వడం ఇంపార్టెంట్. పాలిస్తున్న తల్లులు ఏ మందులు పడితే ఆ మందులు మింగకూడదా? కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వలన, కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ వలన ఆ మెడిసిన్ అనేది మదర్ మిల్క్లో కూడా సెక్రీట్ అయ్యి బేబీకి చేరే అవకాశం ఉంది. సో అందువలన కొన్ని గ్రూప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేది మనం ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయటం అనేది జరుగుతుంది. కాన్పు తర్వాత నడుము నొప్పి రాకుండా చూసుకోవటం ఎలా? సిజేరియన్ డెలివరీ అయితే కనుక స్పైనల్ ఎనస్థీషియా ఇవ్వడం వలన నడుము నొప్పి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తలు అనేది తీసుకుంటూ ఉండాలి. సో అదేవిధంగా డెలివరీ తర్వాత మనం రెగ్యులర్గా కాల్షియం అనేది తీసుకోవటం అనేది ముఖ్యం ఈ నడుము నొప్పి రాకుండా. అదేవిధంగా పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బేబీ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మన బ్యాక్కి యాడిక్వేట్ సపోర్ట్ అనేది ఇవ్వడం ఇంపార్టెంట్. సో ఈ పోస్చర్ అనేది మంచిగా మెయింటైన్ చేసుకుని బెడ్స్, ఎస్పెషల్లీ చాలామంది తల్లులు తెలియక బెడ్ మీద కూర్చుని ఫీడ్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో బేబీని కరెక్ట్ లెవెల్లో పొజిషన్లో పెట్టుకోకుండా ఫీడ్ ఇవ్వటం వలన ఈ నడుము నొప్పి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా కొంచెం రికవరీ అయిన తర్వాత మనం రెగ్యులర్గా పోస్ట్నేటల్ ఎక్సర్సైజెస్ అనేది కూడా చేసుకోవటం వలన ఈ నడుము నొప్పిని చాలా వరకు మనం తగ్గించవచ్చు. కాన్పు తర్వాత ఎంతకాలానికి దాంపత్య జీవితంలోకి వెళ్ళొచ్చు? ప్రెగ్నెన్సీ టైంలో పెరిగిన గర్భాశయం, అదేవిధంగా మన బాడీలో జరిగే మార్పులు అవన్నీ కూడా నార్మల్కి రావటానికి 6 నుంచి 8 వారాల టైం అనేది పడుతుంది. సో ఈ టైంలో బాడీకి రెస్ట్ ఇవ్వడం అనేది అవసరం. అదేవిధంగా గర్భాశయం లోపల ఉన్నది ఏవైతే ఉందో అదంతా కూడా చాలా పచ్చిగా రాగా ఉండటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో కలిసి ఉంటే ఇన్ఫెక్షన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దీనివలన మనం అట్లీస్ట్ 2 months 1.5 to 2 months వరకు కూడా ఇంటర్కోర్స్ అనేది అవాయిడ్ చేయటం మంచిది. కాన్పు తర్వాత అమ్మ ఆరోగ్యం కుదుటపడేందుకు వీలుగా ఇంటిల్లపాది తనకు సహకరించాలి. బిడ్డ ఆలనా పాలనను అందరూ పంచుకోవాలి. ఇటు అమ్మ కూడా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత జీవనశైలి, ఆహారం, వ్యాయామం విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అమ్మ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.